అయ్యో ఉప్మానా అని కాకుండా అరే ఉప్మానా అని అనిపించేంత టేస్టీ ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, 1 or 2 టేబుల్ స్పూన్స్. అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. అది బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో సేమ్ గిన్నెలోకి ఉప్మా రవ్వ తీసుకుని ఒకసారి వేపించుకోవాలి. ఉప్మా రవ్వ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా నెయ్యిలో ఉప్మా రవ్వను వేపించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం వేగాక ఇది కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సో సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులోనే తాలింపు వేసుకోవాలి. అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవి కొంచెం 3 వేపించుకున్న తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వేగాక మళ్ళీ అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేపించుకోవాలి. పచ్చిమిర్చి నేను ఒకటే యాడ్ చేశాను, ఎందుకంటే ఇది మా బాబు కూడా తింటాడని కొంచెం యాడ్ చేశాను. సో మీరైతే 3 నుంచి 4 దాకా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగేదాకా వేపుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా వేగుతాయి ఉల్లిపాయలు అనేవి, వేగే ముందే సాల్ట్ వేసుకుంటే. సో ఇవి బాగా వేగాక నేను టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను, మా బాబుకి చాలా ఇష్టమని. సో టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే టొమాటో చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. సో టొమాటో ఉడికిందో లేదో చూడడానికి నేను ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూసాను, బాగా ఉడికింది. సో వీటిని బాగా మ్యాష్ చేసి మళ్ళీ వేపించుకుంటున్నాను. సో బాగా ఇది మ్యాష్ చేసుకున్న తర్వాత వేగాక ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ నూక యాడ్ చేసుకున్నాను. సో 2 గ్లాసెస్ నూకకి నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే 1 గ్లాస్ నూకకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు పెళ్ళిళ్ళలో చేసే ఉప్మా లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని. బాగా మరిగే వాటర్లోకి కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఈ ఉప్మా రవ్వ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. సో బాగా యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 2 minutes ఒకసారి ఇలా కలిపేసుకుని వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఉంచేయాలి. మళ్ళీ 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవాలి. సో ఇందాక నేను జీడిపప్పు వేపించుకుని పెట్టుకున్నాను కదా, సో ఆ జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా గీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ గీలోనే వేపానని నూకని ఇంకా యాడ్ చేయలేదు. సో ఇంతేనండి, చాలా టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నాకైతే చాలా నచ్చింది. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను చేసిన ఉప్మా చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.